హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మేమైతే విజయవాడ నుంచి వచ్చేసాం కదా. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మధ్యలో ఒక డే గ్యాప్ ఉంది. తర్వాత మా ఫ్రెండ్ వెడ్డింగ్ అనమాట. సో మేము గిఫ్ట్ అయితే పర్చేస్ చేయడానికి స్టార్ట్ అయిపోయాము. మేమైతే పర్చేస్ చేసేయడానికి అగ్రోమెక్ అయితే వచ్చామన్నమాట. అది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్, అన్నీ ఉంటాయి అన్నమాట ఏ టు జెడ్. మీరు కనుక విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. అది డీమార్ట్ వెనకాల ఉంటుంది. ఎస్ఆర్ నగర్ కాదు, అది సనత్ నగర్ డీమార్ట్ ఉంది కదా, దాని వెనకాల లేన్లో ఉంటుందన్నమాట. అన్నీ ఉంటాయి. మీకు చిన్న చిన్న స్పూన్స్ నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు, బ్రాస్ ఐటమ్స్, కాపర్ ఐటమ్స్ కూడా మీకు అక్కడ దొరుకుతాయి. మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ ఆర్ ఆన్లైన్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే మనకు తక్కువ ప్రైజే ఉంటుంది ఇక్కడ. సో అందుకని అయితే మేము ఈ స్టోర్కి వెళ్ళాం. ఇవి చూసారా, చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇలాంటి పెద్ద స్టోర్కి వెళ్తే ఏంటంటే మనకి ఏమైనా అవసరం లేనివి కూడా కొనేయాలనిపిస్తుంది అనమాట. సో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్ హెడెడ్ లాగా. నేను ఇక్కడ చాలా ఉన్నాయి కదా, సో ఐ థాట్ వై నాట్ షేర్ విత్ యూ గైస్ అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసాను. అండ్ ఈ పాట్ ఉంది కదా, ఈ పాట్ని గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను. అండ్ ఇదైతే ఆఫర్లో ఉందండి నేను వెళ్ళినప్పుడు. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, కింద బేస్ కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. కుకింగ్ చేయడం చాలా బాగుంటుంది. సో మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, బేకింగ్ ఐటమ్స్ ఉన్నాయి. బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్ స్పాట్ అండి, ఇక్కడికి వస్తే చాలు మీకు అన్నీ ఉంటాయి. లైక్ ఇదిగో చూసారా, చిన్న చిన్న కప్ కేక్ హోల్డర్స్, కుల్ఫీ హోల్డర్స్, వాటర్ బాటిల్స్, చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. నాకైతే ఇందులో ఉన్న చాలా వరకు కొనేయాలనిపించింది. బట్ చెప్పాను కదా, ఇలాంటి స్టోర్స్కి వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ ఉండేసరికి మనకి ఎక్కువ కొనుక్కోవాలనిపించింది. బట్ స్టిల్ ద కీ ఈస్ మనకి ఏదైతే అవసరమో అదే తీసుకోవాలి. అనవసరమైన అన్నీ తీసుకొని కిచెన్ అయితే సర్దేయద్దు. సో నేనైతే అదే ట్రై చేస్తాను. బేసిక్గా నాకు ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు అనమాట. ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నా సరే నేను మా మమ్మీకి లేకపోతే ఇచ్చేయడానికి ట్రై చేస్తాను. కానీ నా కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువ సామాన్లు ఉంటే అసలు నచ్చదు అనమాట. చాలా వరకు స్పేషియస్గా ఉండాలి, లైట్గా ఉండాలి రూమ్ అనేది. సో అలా ఉంటే నాకు పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే సామాన్లు ఎక్కువైపోయా నా బ్రెయిన్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయదన్నమాట. చిరాకుగా అనిపించిద్ది. యాక్చువల్లీ మా హాల్ ఉంది కదా, మా హాల్లో స్టార్టింగ్లో మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు జస్ట్ ఒక్క చిన్న సోఫా ఉండేది అంతే, ఇంకేం ఉండేది కాదు. సో మెల్లమెల్లంగా ఇయర్స్ పెరిగే కొద్దీ ఆ సోఫా కాస్త దానికి ఇంకో చిన్న 3 సీటర్ యాడ్ చేయడం, కింద కార్పెట్ యాడ్ చేయడం, ఇవన్నీ చేసేసరికి ఐటమ్స్ పెరిగేసరికి మన స్పేస్ కూడా తక్కువ ఉన్నట్టు అనిపించింది కదా. సో నాకైతే కొంచెం అనవసరంగా తీసుకున్నానా అనిపించింది అప్పుడప్పుడు. బట్ స్టిల్ రూమ్కి లుక్ యాడ్ చేయడానికి కొన్నిసార్లు మనం ఏం చేయక తప్పదు తీసుకోక. కానీ అలా అనిపించింది నాకు. మీ థాట్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇవి చూసారా, చిన్న చిన్న పాల గిన్నెలు. ఇలాంటివి నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసానమాట. మా పెద్దనాన్న వాళ్ళకి పాలు వేస్తారనమాట, అక్కడ వాళ్ళు ఆ క్యాన్స్లో పోసినట్టు చూసేదాన్ని. సో మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. చాలా ఉన్నాయండి అసలు. బ్రాస్ ఐటమ్స్, గిఫ్ట్ ఐటమ్స్, హౌస్ వార్మింగ్కి అండ్ పెళ్ళిళ్ళకి వాడతారు కదా, పెళ్ళిళ్ళకి లైక్ ట్రెడిషనల్ తెలుగు వెడ్డింగ్స్లో బిందెలని కూర్చోబెట్టేటప్పుడు పెళ్లి కూతురని చాలా చేస్తారు కదా, వాటన్నిటికి కూడా ఉన్నాయి. మేబీ ఇన్ కేస్ నేను మెయిన్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెడ్డింగ్ సీజన్ వస్తుంది. సో మీకు మల్టిపుల్ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా, లేకపోతే గృహప్రవేశం లేదా ఎనీ సార్ట్స్ ఆఫ్ గిఫ్ట్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఈ స్టోర్కి విజిట్ చేస్తే మీకు డెఫినెట్గా అన్నీ అయితే కవర్ అయిపోతాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ లాంటివి ఇవ్వాలనుకుంటే, అండ్ మీరు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ రావచ్చు. ఐ థింక్ ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంది, వేర్ మీరు మీ పాత స్టీల్ ఐటమ్స్ ఇచ్చేసి కొత్త వాటితో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్టోర్లో ఉందా, దీని ఆపోజిట్ ఇంకో స్టోర్ ఉందన్నమాట సేమ్ స్టీల్ సామాన్ది. సో అందులో ఉందా అన్నది నాకు ఐడియా లేదు. నేనైతే ఈ స్టోర్లో అయితే చూడలేదు, బట్ దీని ఆపోజిట్లో ఉన్న స్టోర్లో అయితే చూసాను. మేబీ మీరు ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కూడా ట్రై చేయవచ్చు. సో నేనేమనుకుంటున్నానంటే ఇక్కడికి వచ్చాక నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి విచ్ ఐ హ్యావ్ బీన్ యూజింగ్ అనమాట, స్టీల్ ఐటమ్స్. సో అవి ఎక్స్చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్లో ఉన్నాను.
కాకపోతే ఇప్పుడే చేయను, మొన్నే కదా వెళ్ళాను, కొన్ని మంత్స్ ఆగాక. ఒకరోజు చూసి మొత్తం ఫిల్టర్ అవుట్ చేసి నా దగ్గర ఉన్న సామాన్లన్నీ నేను ఎక్స్చేంజ్ చేయడానికైతే వస్తాను. అప్పుడు కూడా ఒక వీడియో తీసి చూపిస్తాను మీకు, నేను ఏం చేశాను, నాకు ఏం ఐటమ్స్ వచ్చాయని. అది ఇందాక చెప్పాను కదా పెళ్ళికి యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ అని. సో ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్న బిందెలు, వీటిని ఏమంటారో నాకు తెలియదు. అండ్ ఇదిగో డెకరేషన్కి వాడే బిందెలు, ఇవి చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్. నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను, బట్ అప్పటికంటే ఇప్పుడు కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ఈ పోపు డబ్బా చూసారు, ఇది నాకు చాలా నచ్చింది. కాకపోతే నాకు అంత స్పేస్ లేదనమాట పెట్టుకోవడానికి, అందుకనే నేను ఇది తీసుకోలేదు. అండ్ నేను గిఫ్ట్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, శారీ అలా అనుకున్నాను, కానీ ఒకవేళ తీసుకునే తనకు నచ్చేదో లేదో చెప్పలేం కదా. సో ఇలాంటి ఐటమ్స్, నేను తీసుకునే క్రాకరీ ఐటమ్స్ అయితే తను రెగ్యులర్గా యూస్ చేస్తుంది అండ్ బాగుంటుంది కూడా అని చెప్పేసి నేను ఇదైతే డిసైడ్ అయ్యాను. లేకపోతే శారీయే తీసుకునేదాన్ని, లేదా ఇంకా వేరేది ఏదైనా. యాక్చువల్లీ సిల్వర్ ఐటమ్ కూడా అనుకున్నాను, కానీ మళ్ళీ తను వేసుకుంటుందో లేదో అన్న ఒక థాట్ కూడా ఉంది. సో అందుకని నేను క్రాకరీ యూనిట్కి అయితే వెళ్ళాను అనమాట. ఇది కూడా బాగుంది, ఇది క్యాష్యూ నట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద. సో ఇలా అయితే ఉంది. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అవి నేను ఈ వీడియోలో కవర్ చేయలేకపోయాను, లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి కొంచెమే పెట్టాను, హాఫ్ ఆఫ్ ద వీడియో పెట్టాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉన్న ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా షేర్ చేస్తాను. సో మీరైతే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.